రైట్, ఇక తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ జోరు పెంచేశారు. ఇందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ను కోరారు. ఈ మేరకు లోక్ భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు విజయ్. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తన మద్దతుదారుల జాబితాను విశ్వనాథ్ అర్లేకర్కు అందజేశారు. కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కు సమర్పించారు. అలాగే 20 మంది మంత్రుల జాబితాను కూడా ఆయన ముందుంచారు విజయ్. ఇక ఇదిలా ఉంటే టీవీకే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తమిళనాడు ఇన్ఛార్జి గిరీష్ చోడంకర్ ప్రకటన చేశారు. రాబోయే స్థానిక సంస్థల, లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీవీకే కాంగ్రెస్ కూటమి కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ భాగస్వామ్యం పరస్పర గౌరవం, ప్రభుత్వంలో సముచిత వాటాపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తంగా లోక్ భవన్లో గవర్నర్ను కలిశారు టీవీకే అధినేత. శరవేగంగా రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతూనే ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూడా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి గోపినాథ్? రేపు స్టేడియంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా కీలక అంశాలపైన చర్చించిన తర్వాత, ఎందుకంటే 108 సీట్లు మాత్రమే వాళ్ళకి వచ్చాయి కాబట్టి ఇంకా 10 సీట్లు అంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపడం జరిగింది. అందువల్లనే మిగిలిన పార్టీలు కూడా వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే కాసేపటి క్రితమే గవర్నర్ ని ఆయన కలవడం జరిగింది. గవర్నర్ కలిసిన సందర్భంలో గవర్నర్ కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ కూడా ఆయనకి అభినందించారు. సో ఇంత ప్రజాప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి సహకరించండి అంటూ కూడా గవర్నర్ విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి ఆ జాబితాను కూడా, అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి జాబితాను కూడా, అంటే టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మద్దతు తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ, మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి మొత్తం జాబితానంతా కూడా గవర్నర్ కి ఆయన స్వయంగా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది విజయ్. సో ఆయనకి అభినందనలు తెలిపారు. మరి ఆయనతో పాటు రేపు ప్రమాణ స్వీకారానికి మొత్తం 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే విధంగా కూడా దానికి సంబంధించిన జాబితా కూడా గవర్నర్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా అంటే నిన్నటి నుంచి మనం చూసాం, ఎన్నో రకాల ప్రయత్నాలు, ఎన్నో రకాల అంటే చర్చలు జరిపిన తర్వాత అంటే విజయ్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుని ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీతో మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని, అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. సో అందువల్లనే కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో, అంటే ఈ మధ్య కాలంలో ఇప్పటి వరకు కూడా డిఎంకేతో మేము కొనసాగా, ఇకపైన ఇక్కడ ప్రజాభిప్రాయం మేరకు టీవీకే పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వానికి మేము కొనసాగిస్తాం, అంటే వాళ్ళకి మద్దతు తెలుపుతాం, ప్రజలను గౌరవిస్తాం అంటూ కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే అంతకు ముందు అంటే ఈ గవర్నర్ కలవకు ముందే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు విజయ్ ని కలిసి ఆయనకి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా అభినందనలు తెలిపారు. అంటే మద్దతు తెలుపుతున్నట్లు కూడా 5 మంది ఎమ్మెల్యేలు కూడినటువంటి లేఖను కూడా ఇవ్వడం జరిగింది. చెప్పండి గోపినాథ్. 20 మంది మంత్రుల జాబితాను కూడా గవర్నర్ కు విజయ్ సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఏమైనా పేర్లు బయటకు వస్తున్నాయా? ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి? ఎందుకంటే సో ఈసారి అంతా కూడా ఒక రకంగా రాజకీయ అనుభవం లేని కొత్త వారే ఈసారి మంత్రులుగా కాబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. సో ఏమైనా పేర్లు బయటకు వస్తున్నాయా? ఇటు అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించి మంత్రులను ఎంతమందిని ఇచ్చే అవకాశం ఉంది? ఆ శాఖలకు సంబంధించి కూడా కేటాయింపులపై చర్చించారా? డీటెయిల్స్ ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే సందర్భంలోనే 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఈ ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది ప్రధానంగా ఆ కండిషన్ పెట్టడం జరిగింది. అది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ లోపల మీరన్నట్టుగా ఇప్పుడు వరకు కూడా టీవీకే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కేవలం అంటే కొందరికి మాత్రమే రాజకీయంగా కొంత అవగాహన ఉంది అంతే తప్ప మిగతా అంతా యువకులకు సంబంధించి, అంటే వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయాల్లో కానీ అదేవిధంగా ఎక్కడ కూడా ఇలాంటి యాక్టివిటీస్ లో పాల్గొనలేదు. బాగా చదువుకున్న యువకులు ఇలాంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. సో వాళ్ళకందరికీ కూడా విజయ్ అవకాశం కల్పించడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా అంటే ఏదైనప్పటికీ కూడా వాళ్ళకందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగానే ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం విజయ్ పార్టీ ద్వారా వాళ్ళకందరికీ దక్కింది. కాబట్టి రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎవరైతే ఈ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో అది కాన్ఫిడెన్షియల్ గానే పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆ లెటర్ ను కూడా ఎక్కడ కూడా విడుదల చేయలేదు. అది కాకుండా ఎవరెవరికి పదవులకు సంబంధించి ఇస్తారనేది కూడా ఎక్కడ కూడా టీవీకే పార్టీ నేతలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఎక్కడ కూడా సమాచారం అయితే ఎవరికి కూడా ఇవ్వలేదు. సో మరి కొన్ని గంటల్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఆ సందర్భంగానే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద మాత్రం చాలా ఎక్కువ మందికి యువతకి ప్రాధాన్యత కల్పించారు. అందువల్ల ఇంత పెద్ద ఎత్తున ఆదరణ టీవీ
టీవీకే పార్టీకి వచ్చినట్లు కూడా ఇప్పటికే కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తం మీద మాత్రం గవర్నర్ కలిసినటువంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైనటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దాదాపుగా ఒక 15-20 నిమిషాల పాటు కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పార్టీని తీసుకురావడం, ఇక్కడ ప్రజా ఆదరణ పొందే ఇన్ని రకాల ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించడం నిజంగా అభినందనలు అనంతా కూడా గవర్నర్ చెప్పినట్లు కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు బయట వచ్చిన తర్వాత. మొత్తం మీద మాత్రం మరికొన్ని గంటల్లోనే అంటే అక్కడ ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన చెప్పండి. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుంది కాబట్టి కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి ఎవరైనా విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు ముగిసిన తర్వాత మధ్యలో ఇటు కేసీఆర్ ని కలిసిన పరిస్థితి, అటు జగన్ ని కలిసిన పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎవరినైనా ప్రమాణ స్వీకారానికి పిలిచే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించి ఏమైనా ఆహ్వానాలు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాహుల్ గాంధీని హాజరవుతారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన షెడ్యూల్ సంబంధించి ఎక్కడ కూడా ఇంకా విడుదల చేయలేదు. ఇక ముఖ్యమైనటువంటి మీరు అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే టీవీకే పార్టీతో పొత్తు ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ముఖ్యమైన నేతలు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అట్లా వచ్చి హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగానే ఇట్లా ఏపీ నుంచి కూడా కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీనియర్ నాయకులు అలాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగానే పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, ఇట్లా మహారాష్ట్ర కొన్ని చోట్ల నుంచి మాత్రం తమిళనాడుకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం తక్కువ సమయం ఉంది కాబట్టి అందరినీ కూడా ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితి విజయ్ కి పార్టీ అక్కడ ఉన్నటువంటి నేతలు లేదు. కాబట్టి దాని తర్వాత ఏదైనా సరే ఉండే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ గోపినాథ్.